మనం డైలీ యూజ్ చేసే వస్తువుల్ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఆ వస్తువుల్ని ఫ్యాక్టరీ లెవెల్లో ఎలా మాస్ ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. నెంబర్ 1 షటిల్ కాక్స్. షటిల్ కాక్స్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా ఈకల్ని మెషిన్ తయారు చేస్తుంది. ఆ తర్వాత వాటి బాడీని కూడా తయారు చేస్తుంది. వెంటనే ఆ రెండింటిని కలిపి ఫిక్స్ చేస్తుంది. ఫిక్స్ చేసిన తర్వాత అవి రెండు ఊడిపోకుండా లైట్గా గ్లూ వేసి అంటిస్తారు. అంటించిన వెంటనే వాటి వింగ్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ ఈకల్ని అండ్ బాడీని థ్రెడ్తో మెషిన్ కట్టేస్తుంది. కట్టేసిన తర్వాత ఏవైనా ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే మనిషి వాటిని చూసి బయటికి లాగే కట్ చేసేస్తాడు. కట్ చేసిన తర్వాత వాటిపై గ్లూ కూడా వేస్తారు. ఆ తర్వాత కంపెనీ వాటి బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తుంది. నెంబర్ 2 కలర్ పెన్సిల్స్. కలర్ పెన్సిల్స్ని మనం చిన్నపిల్లల దగ్గర చూసే ఉంటాం. వాటిని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా కలర్ పెన్సిల్స్ బాడీని తయారు చేస్తారు. ఆ బాడీని తయారు చేయడానికి వాళ్ళు క్లేని యూజ్ చేస్తారు. క్లేతో వాటి బాడీని ముందుగా తయారు చేస్తారు. ఏ కలర్ లిడ్ కోసం ఆ కలర్ బాడీని వాళ్ళు తయారు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు క్లేతో గ్రాఫైట్ లిడ్స్ని తయారు చేస్తారు. ఆ లిడ్స్ని ఆ కలర్ పెన్సిల్స్ బాడీలో పెడతారు. ఆ పెట్టే ముందు దానికి ఏ కలర్ వేయాలో చూసుకొని ఆ కలర్ని వేసి వాటి బాడీలో ప్లేస్ చేసి ప్యాక్ చేస్తారు. మనం ఉదయాన్నే లేవగానే యూజ్ చేసే టూత్ బ్రష్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. టూత్ బ్రష్ని తయారు చేయడం చాలా సింపుల్. ముందుగా ప్లాస్టిక్ మాలిక్యూల్స్ని కంపెనీ కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత వాటిని మిషన్లో వేసి టూత్ బ్రష్ షేప్లోకి తయారు చేస్తారు. తయారు చేసిన వెంటనే వాటి పళ్ళ కోసం మధ్యలో ఉండే హోల్స్లో బ్రష్ని సెట్ చేసేస్తారు. అండ్ వెరీ సింపుల్, టూత్ బ్రష్ అలా తయారు చేస్తారు. అండ్ ఫ్యాక్టరీ లెవెల్లో సిగరెట్స్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా తంబాకుని కంపెనీ కొనుక్కుంటుంది. కొనుక్కున్న తర్వాత వాటిని ఎండబెడుతుంది. ఎండబెట్టిన తర్వాత ఆ తంబాకుని క్లీన్ చేసి వాటిని ఒక మిషన్లో వేసి చిన్న పార్ట్స్గా చేస్తారు. ఆ తర్వాత పేపర్ రోల్ని సెట్ చేసి వాటి మధ్యలో ఈ తంబాకుని ఫిక్స్ చేసేస్తారు. ఆ తర్వాత కంపెనీ దానిపై లేబుల్ వేసేసుకొని అమ్మేసుకుంటుంది.